ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈరోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటామనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మికుల అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల యొక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి గారిని ఒప్పించి మెప్పించి, సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పిఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రి గారికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన, గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కులు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈ రోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను, కార్మికులకు వెన్నుతన్నుగా నిలిచేటువంటి కార్మిక సంఘాలను ఈ రోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్ నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధని ఈ రోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు, ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ సమస్యలకు పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దానికి కూడా రవాణా శాఖ మంత్రి గారికి, సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలి. అనేక అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. 2019లో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సమ్మెకాలపు కేసులను కూడా ఎత్తేమని చెప్పి మేమంతా ప్రాధాన్యపడడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చి సానుకూలంగా మరి స్పందించడం జరిగింది. దాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో, అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెడ్ విన్నర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అద్దె బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వారందరినీ విధుల్లోకి చేరే విధంగా మీరు వారు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా జేఏసీ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మన ఇతర జోన్లకు బదిలీ చేసేటువంటి అంశం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో 1/4/2026 నాడు ఇతర జోన్లకు బదిలీ చేయడానికి అడిగినటువంటి ఆప్షన్ ఉత్తర్వులను కూడా
ఎండి గారు ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నందుకు మా ఎండి గారికి కూడా కార్మిక వర్గం తరఫున పేరు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలను మరి పెండింగ్